T20 వరల్డ్ కప్లో ఫస్ట్ సెమీఫైనల్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్. ఇండియా కాకుండా ఏ టీం గెలిస్తే బాగుంటుందని ఎవరైనా అడిగితే ఒక న్యూట్రల్ క్రికెట్ ఫ్యాన్ చెప్పే ఆన్సర్, ఇండియన్ ఫ్యాన్ స్పెషల్గా, అది సౌత్ ఆఫ్రికా సగం మంది, న్యూజిలాండ్ అని మరి ఇంకో సగం మంది. సో వీళ్ళు ఎవరు గెలిచినా సరే ఐ థింక్ ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. బట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సౌత్ ఆఫ్రికా ఇప్పటిదాకా అన్బీటన్ సైడ్, జస్ట్ లైక్ 2024 అక్కడ అన్ని గెలుచుకుంటూ వచ్చారు ఫైనల్ తప్ప. ఇక్కడ కూడా ప్రస్తుతానికి అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చారు. న్యూజిలాండ్ వీళ్ళు కొంచెం కింద మీద పడి వచ్చారు. బికాజ్ సూపర్ 8లో పాకిస్తాన్తో వాష్అవుట్, ఇంగ్లాండ్తో ఓడిపోయారు, శ్రీలంకతో గెలిచారు. కానీ శ్రీలంక మళ్ళీ పాకిస్తాన్ తోటి ఒక లెవెల్ వరకు వస్తే, ఓ స్కోర్ దాటితేనే క్వాలిఫై అవుతారని తెలుసు. దేవుడా 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 అనుకుంటూ భజన చేసుకుంటూ పూజలు చేసుకుంటూ మరి ఆ మ్యాచ్ చూసి అలా క్వాలిఫై వచ్చారు. సౌత్ ఆఫ్రికా సైడ్లో చూస్తే కనుక హైయెస్ట్ రన్ స్కోరర్ ఎరన్ మార్కరమ్, 268 runs at 175 strike rate, హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లుంగిసాని ఎంగిడి. తన స్లోర్ బాల్స్ చాలా డెడ్లీగా ఉన్నాయి. ఇటుపక్క చూస్తే కనుక ఫినాలను టిమ్ సైఫర్ట్, గ్లెన్ ఫిలిప్స్. బౌలింగ్లో చూస్తే కనుక యూ గాట్ మ్యాట్ హెన్రీ అండ్ అఫ్ కోర్స్ లాకీ ఫర్గసన్ అలాంగ్ ద కెప్టెన్ మిచ్ శాంట్నర్. సో ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్, క్రేజీ కాంబినేషన్స్, అద్భుతమైన మ్యాచ్అప్స్. మరి ఇక ద బెస్ట్ టీమ్స్ గాట్ టు విన్. ఎవరో చూసుకుందాం, ఎంజాయ్ చేద్దాం. మీరు ఏ టీం కోసం cheer చేస్తున్నారో కమెంట్ చేసి చెప్పండి.